హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన సార్ వాళ్ళు అయితే వచ్చారండి తిరుపతికి. సార్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమి మనం అడిగి కనుక్కుందాము. ఒక ప్లేస్కి అయితే అడిగారు ఫ్రీగా వాళ్ళమని. ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి కనుక్కున్నారండి. ఓకే సార్, వెల్కమ్ టు తిరుపతి సార్. థ్యాంక్ యూ. ఏ ఊరు సార్ మీది? విజయనగరం సార్. ఓకే, తిరుపతి నగరం మీకు స్వాగతం పలుకుతుందండి. సో విజయనగరం మీది? విజయనగరం ప్రాపర్ విజయనగరం. ఓకే ఓకే సార్. సో ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇప్పుడు మా శ్రీనివాసం బస్ స్టాండ్ దగ్గర ఉండే శ్రీనివాసం. సో వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర వాళ్ళమని చెప్పారు. మన ఛానల్ అయితే వీళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. సో మనమైతే వీళ్ళని వీళ్ళు అడిగిన ప్లేస్కి అయితే వెళ్దాం ఇప్పుడు. ఓకే, లేట్ చేయకుండా వెళ్దాం రండి. ఓకే, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలండి. వీళ్ళైతే విజయనగరం నుంచి వచ్చారండి. అన్ని టెంపుల్స్ అయితే చూసేస్తారంట. మన ఆటో అయితే ఆపారండి. ఆపి శ్రీనివాసం పోవాలని చెప్పారు. సో నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అడిగిన ప్లేస్కి అయితే ఒక రైడ్ ఫ్రీగా మిమ్మల్ని వదులుతానని చెప్పాను. మన ఛానల్ అయితే వీళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయడం జరిగిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఫ్రీగా వదిలిన దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సాయంకాలం ఉన్నారంటే మిమ్మల్ని వదులుతారండి. అచ్చా అచ్చా అంటే మరి ఇంకా రానట్టుగా అనమాట అయితే అది అట్లా. సో మామూలుగా ఇక్కడ తిరుపతిలో ఎవరైనా వస్తే ఇట్లా మార్కెట్ నేను వదులుతూ ఉంటాను. ఈ రోజు మిమ్మల్ని వదులుతాను. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా 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 థ్యాంక్స్ బాబు. ఇలాంటి సోషల్ తాలూకా సర్వీస్ మీరు చేయడం ఒక అనకూడదు కానీ ఒక అవేర్నెస్ అనమాట చాలా మందికి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా అనకూడదు కానీ సోషల్ దీనికి వాళ్ళు పనిచేస్తున్నారు అనేసి మీ ఛానల్ వల్ల కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే దీన్ని ఎంతో మీకు ఇది అవుతుంది అనమాట. అవునవును అవునవును నేను శ్రీనివాసే అడిగాను. నాకు నలుగురు పిల్లలు బాబు. ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ముగ్గురు మగ పిల్లలు, ఒక అబ్బాయి ఏమో గవర్నమెంట్ జాబు, ఇద్దరేమో ప్రైవేట్ జాబ్ అనమాట. నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నేను పనిచేశాను. అది మన చంద్రబాబు తాలూకా దీని మీద ఒక 4,000, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్ అది వస్తుంది. నేను చేసిన తాలూకా ఆఫీస్ వాళ్ళు ఒక 2,000 ఇస్తారనమాట. దానివల్ల గట్టెన్ అయిపోతుంది అనమాట మా కుటుంబం. అది అనమాట. లేదు లేదు, అదే రూట్ చేంజ్ అయిపోయింది. మొన్న ముగ్గురు బాయ్స్ వచ్చారు. వాళ్ళంటే కుర్రాళ్ళు. అచ్చా అచ్చా, అన్నబడిన కుర్రాళ్ళు కాదు. నేను ఊరికి అట్టన్నా అంతే. ప్రాపర్ మీది ఇదేనా? తిరుపతినా? తిరుపతి సార్. నెగిటివ్ ప్లేసే. నెగిటివ్ ప్లేస్ ఇక్కడే సార్. పుట్టలేదు అంతే. కానీ ఎక్కడున్న మాట్లాడే లాంగ్వేజ్కి మీరు మాట్లాడే లాంగ్వేజ్కి చాలా తేడా ఉంది. అందరూ అడతారు సార్ అన్నమాట. ఇంచుమించు మాతో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతుంటారు అనమాట. నిజంగా మా ఎవరో వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు ఎలాగైతే మాట్లాడతారో అదేవిధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం డబుల్ రోడ్కి వచ్చాం, ఇప్పుడు ఫ్లైఓవర్కి అనమాట. మనమైతే వచ్చేస్తాము. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? చాలా బాగా ఫీల్ అయ్యాము. ఆటో వాళ్ళకి అనమాట. ఈ విధంగా ఈ సర్వీస్ చేయడం వల్ల చాలా మందికి అనుకోవడం నాకు ఇది అవుతుంది. మీరు మంచి ఉద్దేశంతో ఇలాంటి మీరు ఛానల్స్ పెడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అయితే రేపు